ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలంటూ కూడా దానికి చట్టబద్ధత కల్పించాలంటూ కూడా రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టారు. దానికైతే అమరావతికి మూజువానోటితోటి రాజ్యసభ కూడా బిల్లును ఆమోదించినట్టుగా చట్టబద్ధత కల్పించినట్టుగా తెలుస్తుంది. ఇక రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే ఇది చట్టరూపం దాల్చనున్నట్టుగానైతే తెలుస్తుంది. దాదాపు ఈ బిల్లు పైన 149 నిమిషాల పాటు రాజ్యసభలో చర్చ జరిగినట్టుగా తెలిసింది. దాదాపు 10 పార్టీల నుంచి 16 మంది దీనికి మద్దతు ఇచ్చారు. ఇక వ్యతిరేకించి ఈ యొక్క అమరావతి రాజధానిగా ఉండొద్దు అంటూ కూడా దీనికి చట్టబద్ధత కల్పించొద్దంటూ కూడా వైసీపీ వాకౌట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ బిల్లు ఏదైతే అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర హోంశాఖ తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు 2014 సవరణ బిల్లును రాజ్యసభ మూజువానోటితో అయితే ఆమోదించినట్టుగా తెలుస్తుంది. ఇక భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా రాజధానిపైన పిల్లి మొగలేసి ప్రజా జీవితాలతోటి ఆడుకోవద్దు అన్న ఒక బలమైన సందేశాన్ని ఇవ్వాలన్న కూడా ఇచ్చి దాదాపు బుధవారం లోక్సభ ఈ ఆమోదం పొందింది. బుధవారం రోజు లోక్సభ ఆమోదం పొందిన బిల్లును నిన్న గురువారం రాజ్యసభలో కూడా మూజువానోటితోటి రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ దీనిపై చర్చకు అనుమతి ఇవ్వడంతో ఇది నిన్న ఆమోదం పొందినట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తం 11 పార్టీల నుంచి 17 మంది సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేశారు. అందులో 10 పార్టీలకు చెందిన 16 మంది కూడా ముక్తకంఠంతో అమరావతి బిల్లుకు తమ యొక్క మద్దతు తెలిపినట్టుగానైతే ఇక తెలుస్తుంది. దీంట్లో వైసీపీ వాకౌట్ చేసినట్టుగా తెలుస్తుంది. అమరావతి మా ఆశాజ్యోతి, రాజధానికి దేవతల ఆశీస్సులున్నాయి, అందుకే ఎంతమంది ప్రయత్నించినా ఒక్క ఇటుకను కదల్చలేకపోయారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక ఏదైతే అమరావతి బిల్లుకి నిన్న రాజ్యసభలో ఏదైతే ఆమోదం వచ్చిందో దాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా తన యొక్క ఆనందాన్ని వెల్లడించినట్టుగా తెలుస్తుంది. రాజధానికి దేవతల ఆశీస్సులు ఉన్నాయి, అందుకే ఇప్పటివరకు కట్టిన నిర్మాణాల్లో ఒక్క ఇటుకను కూడా కదిలించలేకపోయారు అంటూ కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక అమరావతి బిల్లుకు రాజ్యసభలో ఆమోదం పొందిన వెంటనే ఆ గ్యాలరీలో నుంచి లేచి అందరికీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలు నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా ఒక చిత్రం అయితే మనం చూస్తున్నాం.